ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ యొక్క వాక్యములను ఎంతో శ్రేష్టమైన వాక్యము, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే దేవుని యొక్క మాటలను మీరు వినటమే కాదు, అనేకులకు, మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు పరిచయం చేయండి. నేను ఎప్పుడు అడగను, దయచేసి ఈ యొక్క గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఫ్రెండ్స్కి అలాగే మీ స్నేహితులకు పంపండి. అది నా యొక్క స్పెషల్ రిక్వెస్ట్గా మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం బహు కొద్ది మందికే మరి చూస్తున్నారు. మరి అనేకులకు షేర్ అవుతే అనేకులు కూడా మనవలే వారు కూడా దేవునిలో ఎంతో శక్తిని బలమును పొందుకుంటారని ఆశతో మిమ్మల్ని అడుగుతున్నాను. దాని ద్వారా పరిచర్య నేనొక్కనే చేయటం కాదు, మనమందరము కూడా ఈ పరిచర్యలో భాగస్తులము. గాడ్ బ్లెస్ యూ. కనుక మరి యొక్క పరిచర్యను అనేకులకు షేర్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యం నుండి వెళ్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయా కనికరం గల మా యేసు, నీకే స్తోత్రాలయ్యా. ఈరోజు నీ యొక్క శ్రేష్టమైన వాక్యం ద్వారా మాతో మీరే మాట్లాడండి అయ్యా. నీ కృపగల హస్తాలతో నీవే మమ్మల్ని బలపరచండి. యేసు, నీకే స్తోత్రాలయ్యా, వందనాలయ్యా. ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో ప్రభువా, నీవే నీ బిడ్డలకు నూతన సంవత్సరమైన దయా కిరీటాలతో వారి మీద తృప్తిపరచండి. ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణాలన్నీ సుఖవంతం చేయండి అయ్యా. ఎవరైతే రోగులే ఉన్నారో ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. నీ సహాయము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంటున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే చాలా శ్రేష్టమైన మాట. ఈ మాటను అనేకులకు షేర్ చేయండి. మన నోట నుండి మాట వస్తే అది నెరవేరే మాటే అయితేనే రావాలి. ఏదో సరదాగా మాట్లాడానండి, ఆ మాటకి ఇంత అర్థం ఉందా, ఇంత అర్థం వస్తుందా అనుకోలేదండి అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా విలువైనది. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు కూడా దేవుడు శక్తినిచ్చాడు. ఎవరైనా ఆపదల్లో ఉన్నవారు మన దగ్గరికి వచ్చినప్పుడు, నేనున్నాను కదా బ్రదర్, నేనున్నాను కదా సిస్టర్, యూ డోంట్ వరీ, నేను చూసుకుంటాను కదా, రిలాక్స్ అని వారికి మనం ఆ మాట అనేసరికి వారు ఎంత రిలాక్స్ అవుతారో ఒకసారి ఆలోచించేయండి. చాలా రిలాక్స్ అవుతారు, చాలా ఆదరింపబడతారు, చాలా దాన్ని వర్ణించలేము. అతడు అవసరంలో ఉన్నప్పుడు నువ్వు అతనికి భరోసా ఇచ్చావు. అతడు అవసరంలో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి, బ్రదర్ ఆ రోజు మీరు, సిస్టర్ ఆ రోజు మీరు అలా అన్నారు కదా, ఆ రోజు నాకు అవసరం లేదు, కానీ ఈరోజు నాకు కాస్త అవసరం ఉంది, మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి, లేదంటే ఏదో ఒక సహాయం, మనం ఏ సహాయం అడుగుతామో ఆ సహాయమును వారిని అడిగితే, వారు కానీ ఎలాగని ఆన్సర్ ఇచ్చుంటే ఆ వ్యక్తి ఏమవుతారో ఒకసారి ఆలోచించేయండి. బ్రదర్ ఆ రోజు ఏదో సరదాగా మాట్లాడాను, నువ్వు బాధలో ఉన్నా కదా, నిన్ను ఓదార్చడానికి మాట్లాడాను, ఆ రోజు ఏదో అలా మాట్లాడకపోతే నువ్వు ఏదేదో అయిపోయేలా ఉన్నావు, అలా మాట్లాడాను అని కానీ అనుంటే ఆ వ్యక్తి ఏమవుతాడో ఒకసారి ఆలోచన చేయండి బ్రదర్. అతడు అవసరంలో ఉన్నప్పుడు, నీ మీద ఎంతో హోప్ పెట్టుకున్నప్పుడు నువ్వు ఇలాంటి మాట మాట్లాడితే ఏమైపోవాలి ఆ వ్యక్తి? ఇట్లా చాలా కేసెస్ను నేను చూశాను, అలాగే నేను కూడా ఎక్స్పీరియన్స్ పొందాను. అటువంటి విషయంలో చాలా బాధపడ్డాను. అందుకే మనం ఎప్పుడైనా మాట ఇస్తున్నాము అంటే అది ఎస్ అయితేనే ఇవ్వు, కానీ ఏదో సంతోషపరచడానికి ఏదో సరదాగా అనేసాను అనే విధంగా ఎవరికి మాట ఇవ్వద్దు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను ఇవ్వమని ఎవరు ఫోర్స్ చేశారు? ఎవరైనా ఫోర్స్ చేశారా? తెలియదే. మరి ఎందుకు నువ్వు ఆ రోజు ఆ మాట ఇచ్చి నీ దగ్గరకు వచ్చి అవసరంలో వచ్చిన వ్యక్తికి నో చెప్పి చేతులెత్తితే అతని యొక్క పరిస్థితి ఏమవ్వాలి? ఆ రోజే నువ్వు నో చెప్పుకుంటుంటే అతని దగ్గర రాడు కదా. ఆలోచించే ఒకసారి. ఇటువంటి ఎక్స్పీరియన్స్ మీకు జరిగిందా? ఒకవేళ అలాగని మనంగానే ఉన్నామా? నో చెప్పేవారుగా అలాగని ఉన్నామా? ఒకసారి సెర్చ్ చేసుకున్నాం. ఎవరో ఫోర్స్ చేయలేదు, నీకు నువ్వుగా మాట ఇచ్చావు.
నీ మీద ఆధారపడిన వ్యక్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు నో అంటే ఏమైపోవాలి? ఆ వ్యక్తి బాధను మనం వర్ణించలేం. ఈరోజు ప్రభు మనతో ఆయన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ మనం సరిచేస్తున్న మాట ఏమనంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుడి నుండి వస్తుంది. ఒకవేళ నువ్వు అవునంటే అవును, ఎస్ ఇస్తాను చూస్తాను అని చెప్పు. నో అంటే నా వల్ల కాదు అని మొహమాటం లేకుండా చెప్పు. ఏదో సరదాగా మాట్లాడాను, ఆ రోజు నేను సంతోషపరచడానికి మాట్లాడాను, ఈ మాటలన్నీ కూడా దుష్టుడి నుంచి వచ్చిన మాటలు. ఇవన్నీ కూడా ఆ మాటల ద్వారా అతడు ఏమైపోతాడంటే మోసపోతాడు. నీ వల్ల అయితేనే ఎస్ చెప్పు, లేదా నో నా వల్ల కాదండి అని మొహమాటం లేకుండా మాట్లాడు. మొహమాటం లేకుండా చెప్పేసేయి. మభ్య పెట్టే మాట అయితే, ఏదో సరదాగా మాట్లాడాను, ఆ రోజు నేను సంతోషపరచడానికి మాట్లాడాను, నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, ఆ రోజు ఆ మాట మాట్లాడటం వల్ల నేను బూస్టప్ చేయడానికి మాట్లాడాను అనేది మన మాట కాదండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో చెప్పు. దానివల్ల అతడు వేరే ఆప్షన్ చూసుకుంటాడు కదా. మనం దేవుని పోలికండి, మనం దేవుని యొక్క రిప్లిక అండి. మన దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఆయన మాటలో ఎక్కడ కూడా పొల్లు పోకుండా నెరవేర్చే దేవుడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలోను, మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వచనంలోను, లూకా సువార్త 21వ అధ్యాయం 33వ వచనంలోను ఆయన చెప్పే మాట, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు అని ప్రభు మాట్లాడారు. అది జరిగి తీరవలసిందే. ఎస్, జరగాలి. ఆయన పోలిక మనం. కానీ ఆయన బిడలుగా మనం ఎట్లా ఉండాలంటే, క్రైస్తవులుగా ఆయన వెంబడిస్తున్నాము, ఆయన కుమారులము, ఆయన రక్తంతో కడగబడిన వారము, క్రీస్తు వారసులము అని మనం పిలిపించుకుంటున్నామంటే మనము అదే పోలికతో మనం మాట్లాడాలి. అదే ఎస్ చెప్పేవారికి ఉండాలి. ఒకవేళ నీ వల్ల కాదా, నో చెప్పు, ఏం పర్వాలేదు. అంతేగాని చూద్దాములే, చేద్దాములే, ఇటువంటి సాగని మాటలు అసలు మాట్లాడవద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. దానివల్ల అతడు మోసపోతాడు. నిన్ను నమ్ముకున్న వ్యక్తి మోసపోతాడు. చాలా జాగ్రత్తగా మనం మాట్లాడే మాట, మనం ఇచ్చే భరోసా ఎస్ అయితేనే చెప్పు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం చేయాలని, కానీ ఇవ్వలేకపోతాం. అది ప్రభుకి ఇచ్చే కానుక కావచ్చు, ఎవరికైనా హెల్ప్ చేసే విధానంలో కావచ్చు. నీవు అనుకుంటే వెంటనే ఇచ్చేయండి, ఆలస్యం చేయొద్దు. అది అంత మంచిది కాదు. నీవు దేవునికి ఇవ్వాల్సిందైనా, హెల్ప్ చేయాలన్నా, ఏదైనా డేస్ను ప్రొలాంగ్ చేసుకోవద్దు. వెంటనే చెల్లించు, వెంటనే ఇవ్వు. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 23వ వచనంలో వాక్యం ఇలా ఉంది, నీ పెదవుల నుండి బయలుదేరు మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న ప్రకారం నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణ అర్పింపవలెను. నువ్వేమైతే మాట్లాడావో, ఏమైతే వాగ్దానం చేసావో ప్రభు సన్నిధిలో, అది ఏదైనా వెంటనే చెల్లించడానికి ప్రయత్నించే, వెంటనే ఇచ్చేసేయి. డేస్ను ప్రొలాంగ్ చేయొద్దు. నువ్వు వాగ్దానం చేసావంటే అది జరిగితేనే వాగ్దానం చేయి, కానీ ఇమ్మీడియట్లీ వాటిని చెల్లించు. అనుకున్నానండి, కానీ ఈరోజు సాగట్లేదు, నెక్స్ట్ మంత్ ఇద్దామండి, లేదంటే నెక్స్ట్ 6 years పోయాక ఇవ్వాలనుకుంటున్నానండి, లేదా 1 year పోయాక ఇవ్వాలనుకుంటున్నానండి, ఇప్పుడు కాదు అని అనొద్దు. ఇప్పుడు కూడా నిన్ను ఎవరో ఇవ్వమన్నారు, నిన్ను ఎవరు అడిగారు? నీ అంతటి నువ్వే అనుకున్నావు, నీవే ప్రభు దగ్గర వాగ్దానం చేసావు. ఎవరు ఫోర్స్ చేయలేదు కదా, దేవుడేమి ఫోర్స్ చేయలేదు కదా. ఎందుకు మనం సాగని మాటలు ప్రభు దగ్గర మాట్లాడటం? ప్రభుకి ఆయన బిడ్డలం మనం. ఆయన మాటలో ఎక్కడ కూడా మెలుకుండదు, అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఆయన మాట. ఇప్పుడు కూడా నిదానమైన మాట, నిదానమైన చూపు. ఎస్ అయితే ఎస్, నో అయితే నోగాని ఉంటుంది తప్ప చూద్దాములే చేద్దామని అనేది దేవుని యొద్ద అసలు లేనే లేదు. ఎప్పుడు దేవుడు నేను తొందర పెట్టలేదు కదా. నీ మాట ఎప్పుడు ఎస్ అయితేనే భరోసా ఇవ్వు, నో అయితే మౌనంగా అందరిలా చూస్తూ ఉండు.
ఎందుకు సాగని మాటలు, ఎందుకు సాగని పనులు మనం చేయటం? మనం ఏది చేసినప్పుడు కూడా ఇతరులకు మేలుకరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మన వల్ల అయితే ఇతరులకు సహాయపడదాం. దేవునికి అంగీకారంగా జీవించిన ప్రియ సహోదరి సహోదరుడా, నీ వల్ల ఇతరులకు మేలు జరగాలి, నా వల్ల ఇతరులకు మేలు జరగాలి. ఈరోజు మనం ఏమైతే విత్తుతున్నామో రేపు మనం విత్తిన పంటనే మనం కోస్తాం. ఈరోజు చూద్దాంలే చేద్దామని అంటే రేపు అన్న రోజు మనల్ని కూడా దేవుడు చూద్దాంలే చేద్దామనే పరిస్థితికి మనం దిగజారిపోతాం. కనుక మనం ఎప్పుడైతే మనం ఏదైతే వాగ్దానం చేసామో అది ఇచ్చేవారిగా ఉంటేనే వాగ్దానం చేయండి, లేదా వాగ్దానం చేయొద్దు. ఇస్తాను అనే వాగ్దానము చేయొద్దు. ఇస్తానంటేనే చెయ్యి, లేదా మౌనంగా ఉండు. నీ మాట అవునంటే అవునట్టుగానే ఉండాలి, కాదంటే కాదన్నట్లుగానే ఉండాలి తప్ప చూద్దాం చేద్దాం అనే మాటలు మన యొద్ద నుంచి ఎప్పుడు కూడా రాకూడదు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి మనల్ని ఎప్పుడు కూడా ఉన్నతమైన పరిశుద్ధమైన స్థితిలో ప్రభు ఉంచును గాక. ఆమేన్. మిమ్మలను మీ కుటుంబాలను ప్రభు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.